ఈ మ్యాచ్ కి ముందు రోజు రాత్రి నేను ప్రశాంతంగా కూర్చొని సినిమా చూస్తున్నా. ఎలాగూ ప్లేయింగ్ 11 లో స్థానం లేదు, సో రాత్రంతా మూవీస్ చూస్తూ మస్త్ ఎంజాయ్ చేయాలి అనుకున్నా. ఇంతలో రోహిత్ బాయ్ కాల్ చేసి, ఏంటి బాబు ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు బాయ్, ఊరికనే కూర్చున్నా, రేపు ఎలాగూ ఆడట్లేదని సినిమా చూస్తున్నా అన్నా. అవునా, సినిమా చూస్తున్నావా బంగారం, రేపు నువ్వు మ్యాచ్ ఆడుతున్నావు, రెడీగా ఉండు అన్నాడు. ఏంటి నిజమా అన్నా. అవును నిజమే, కోహ్లీకి కొంచెం మోకాలు గాయమైంది, తనకి రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ చెప్పారు, అందుకే నువ్వు ఆడాల్సి ఉంటుంది అన్నాడు. రోహిత్ బాయ్ అలా చెప్పగానే వెంటనే టీవీ కట్టేసి పడుకున్నా. ఇలా విరాట్ కి గాయం అవ్వడం వల్ల నాకు టీంలో ఆడే అవకాశం వచ్చింది. ఇలాంటివి క్రికెట్ లో జరుగుతాయి. ఆసియా కప్ టైంలో నేను ఇంజురీకి గురైనప్పుడు నా స్థానంలో వచ్చిన మరో ప్లేయర్ సెంచరీ సాధించాడు. ఇలాంటివి క్రికెట్ లో కామనే. అయితే ఈ రోజు నా బ్యాటింగ్ ని పూర్తిగా ఆస్వాదించా. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం, ఈ విజయం రెండు బాగా గుర్తుండిపోతాయి. అయినా నేను మ్యాచ్ ఆడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. ఈసారి దేశవాళీ సీజన్ మొత్తం ఆట పట్ల నా వైఖరి అయితే ఏం మారలేదు, బట్ ఆడే విధానాన్ని మెరుగుపరుచుకున్నా అని అన్నాడు శ్రేయస్ అయ్యర్. మరి బాస్, శ్రేయస్ తుఫాన్ బ్యాటింగ్ నీకు నచ్చిందా?